హలో అందరికి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కీర్తిరాజ్ వ్లాగ్స్ అండి. ఈ థంబ్నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉండాలి ఏంటి ఈ వీడియో అనేది. ఇది వచ్చేసి మీరు అడిగిన క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ ఇస్తున్నాను అనమాట. సో చాలా మంది, ఎంత మంది అండి, నేను ఇలా స్వైప్ చేస్తూనే ఉన్నా. దగ్గరగా నేను కౌంట్ చేయలేకపోయాను. 10,000 పైనే వచ్చాయి. అసలు 10,000 కూడా కాదు, నేను ఇట్లా స్క్రీన్ రికార్డ్ చేసి మినిమం కొన్ని కౌంట్ చేసుకున్నా. అసలు ఏంటండి అంత మంది మాట్లాడాలి అనుకుంటున్నారా నాతోటి? సో నేను అది చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో చాలా మంది పెట్టారు, దగ్గరగా 20,000 ప్లస్ రెస్పాన్స్లు అయితే వచ్చాయి. ఆ 20,000 ప్లస్ రెస్పాన్స్లు చూసి నేనైతే నైట్ అంతా పడుకోకుండా చదువుతూనే ఉన్నా చాలా వరకు. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మీరు ఇస్తున్న లవ్ అండ్ సపోర్ట్ ముందు మీరు అడిగిన దానికి నేను ఆన్సర్ చేయకుండా ఎలా ఉంటా చెప్పండి. సో నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కి నేనైతే ఇప్పుడు రిప్లై ఇవ్వబోతున్నాను. రీసెంట్ గా నా గ్రాడ్యుయేషన్ అయిందని మీ అందరికీ తెలిసిందే కదా. చాలా మంది అయితే గ్రాడ్యుయేషన్ కి కంగ్రాచులేషన్స్ చెప్తూ నాకు రెస్పాన్స్ ఇచ్చారు. దానికి థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే చెప్పారో వాళ్ళకి హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, హాయ్ ఎలా ఉన్నారక్క అన్నదానికి నేనైతే చాలా బాగున్నాను. అది చాలా మంది పెట్టారు. సో మీ అందరు కూడా బాగున్నారా లేదా నాకైతే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేస్తారు కదా ప్లీజ్. నేను ఇప్పుడు ఆన్సర్ ఇస్తున్నా కాబట్టి మీరు కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నాకు ఎలా ఉన్నారు అని అడుగుతున్నా కదా, మరి ఎలా ఉన్నారు మీరు నాకు చెప్పరా? చెప్పాలి కదా, చెప్పండి. అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే ఏ మాత్రం ఆలస్యం లేకుండా స్టార్ట్ చేసేద్దాము. సో నేనైతే కొంచెం, అక్క గ్రాడ్యుయేషన్ అయ్యింది కదా, నెక్స్ట్ ఏంటి? గ్రాడ్యుయేషన్ అయ్యింది, నెక్స్ట్ వచ్చేసి జాబ్స్ ట్రయల్స్ అయితే చేస్తున్నాను. యాక్చువల్గా నాకు ఇండియాలో ఐటీ ఎక్స్పీరియన్స్ అంతగా లేదు. నేను ఈసీఈ బ్యాక్గ్రౌండ్, ఇండియాలో ఈసీఈ బీటెక్ చేశాను. బీటెక్ అయిన తర్వాత నేను ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడానికి అయితే మాస్టర్స్కి 2 years కోర్స్కి లండన్ వచ్చాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మాస్టర్స్ అయ్యింది. ఇప్పుడు నేను ఏంటి అంటే ఫుల్ టైం అనమాట. నేను పిఎస్డబ్ల్యూలో ఉన్నాను. అంటే మొన్నటి వరకు స్టూడెంట్ కాబట్టి నేను పార్ట్ టైం ప్లస్ స్టూడెంట్ కాబట్టి వేరే ఉంటుంది. ఇప్పుడు నేను ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు, ఎందుకంటే స్టడీ అయిపోయింది కాబట్టి. ప్రస్తుతానికి అయితే ఫుల్ టైం వర్క్ కోసం ఐటీ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నాను, అప్లై చేస్తున్నాను. చూద్దాం ఇంటర్వ్యూస్ అన్ని ఎలా వస్తాయి ఏంటి అనేది. సో నా ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకొకటి, మీరు భలే క్యూట్ గా ఉంటారు మ్యామ్, మీ వీడియోస్ సూపర్ గా ఉంటాయి తెలుసా. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే నా వీడియోస్ చూస్తూ మంచిగా సపోర్ట్ చేస్తూ హార్ట్ఫుల్ గా నన్ను ఇష్టపడుతున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను నిన్ను పెళ్లి చేసుకుంటా నువ్వు ఒప్పుకుంటే. బాబా, ఈ క్వశ్చన్ అయితే ఎంతో మంది పెట్టారు. అసలు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలా మంది ఎలా పెట్టారంటే, మీలాంటి అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాము అట్లా పెట్టారు. సో అలాగే నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే చాలా మంది ప్యూర్ గా ఇష్టపడుతున్నారు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ అండ్ సపోర్ట్ కి. మీరు హ్యాపీగా అనిపించిన మూమెంట్ ఏంటి? యూకేకి వచ్చాక నా హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే నా మొన్న గ్రాడ్యుయేషన్ అవడమేనండి. దట్స్ వాజ్ మై డ్రీమ్. నాకు యూకే వచ్చిన తర్వాత గ్రాడ్యుయేషన్ అనేది ఒక డ్రీమ్. అది నాకనే కాదు, అబ్రాడ్ లో స్టడీస్ కోసం వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మాస్టర్స్ అనేది చాలా హ్యాపీ మూమెంట్ అండ్ ప్రౌడ్ మూమెంట్. ఎవరు ఎన్ని అనుకున్నా సరే అది. ఎందుకంటే వాళ్ళ కష్టం, మాస్టర్స్ చేయడానికి ఎంత కష్టపడతారు, ఎంత ఫీజు కట్టుకోవడానికి ఎంత కష్టపడతారు అనేది ఓన్లీ గ్రాడ్యుయేట్ అయిన పీపుల్ కి మాత్రమే తెలుస్తుంది. అండ్ ఇంకొకటి, అక్క నేను యూకేకి మాస్టర్స్ కి రావాలి అనుకుంటున్నాను, మీ సజెషన్ చెప్తారా? అండ్ యూకేకి మాస్టర్స్ కి రావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా మీకేదనిపిస్తే మీరు అదే చేయండి. ఎందుకంటే 4 సజెషన్స్ ఇస్తారు. ఇప్పుడు నేను రావద్దు అంటా, రేపు రమ్మంటాను, వేరే వాళ్ళు రావద్దు అట్లా చెప్తూనే ఉంటారు. నాకు కూడా వచ్చేటప్పుడు నా సీనియర్స్ చెప్పారు, రాకు ఇక్కడ కష్టం అవుతుంది అంటే. నేను ఎలా ఫీల్ అయ్యానంటే, ఎందుకు రావద్దు అంటున్నారు, వాళ్ళు వెళ్ళారు కదా, నేను వెళ్తే ఏమైతుంది, నన్ను ఎందుకు రావద్దు అంటున్నారు అని చెప్పేసి అనుకునేదాన్ని. బట్ ఇక్కడికి వచ్చాక ఏంటి అంటే, కొన్ని టైమ్స్ లో మనం ఎందుకు వచ్చామా, అరే వెళ్ళిపోతే బాగుండు కదా, ఇండియాలో లైఫ్ బాగుంటుంది కదా. ఎక్కడైనా ఇండియాలో అయినా సరే హాస్టల్లో ఉండడం వేరు, అమ్మ దగ్గర ఉండడం వేరు, అవునా కదా? సో ఇది కూడా అంతే. మనం ఇక్కడికి వచ్చాము అంటే కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, మనం స్ట్రగుల్స్ ఉంటాయి, అన్నీ ఫేస్ చేయగలము అని మీకు మాత్రం మీరు నమ్మకం ఉంటే
అబ్సల్యూట్లీ వచ్చేయచ్చు. ఎందుకంటే మిమ్మల్ని మీరు నమ్మండి. ఫస్ట్ ఎవరో చెప్తే నేను వెళ్తాను అని కాదు, కొన్ని రూల్స్ ఉంటాయి, అవి తెలుసుకోండి ఫస్ట్. అవి తెలుసుకున్నప్పుడు మీకేమనిపిస్తుంది, మీరు ఫేస్ చేయగలరా లేదా, మీరు జాబ్ కొట్టగలరా లేదా అనుకొని మీకు తెలుస్తుంది కదా మీ గురించి. ఇప్పుడు నా గురించి నాకు తెలుసు, నేను దేంట్లో టాలెంటెడ్, ఇంకొకరు వేరే అంటే ఇంకొక పర్సన్ కి అతను ఎందులో టాలెంటెడ్, అట్లా మీకు మీరేం దేంట్లో టాలెంటెడ్ అనేది మీకు తెలుస్తుంది కదా. సో దాని ప్రకారం మీరు ఆలోచించుకోండి. అండ్ నేను రమ్మని చెప్పను, రావద్దని చెప్పను, బట్ నా సజెషన్ వచ్చేసి మీకు ఏదనిపిస్తే అదే చేయండి. ఓకేనా? చేస్తారు కదా. అండ్ ఇంకొకటి, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, హైదరాబాద్, వైజాగ్, తిరుపతి, వీళ్ళందరూ చాలా మంది ఫ్రమ్ కర్ణాటక, ఫ్రమ్ కేరళ, ఫ్రమ్ విజయవాడ, ఫ్రమ్ హైదరాబాద్, ఇట్లా పెడుతూనే ఉన్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ప్లేసెస్ అందరికీ ఐ లవ్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకొకటి, మీ వాయిస్ అండ్ స్మైల్ కి నేను చాలా పెద్ద ఫ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి అంటే చాలా మంది నా వాయిస్ ఓవర్ ఇష్టపడుతూ ఉంటారు. ఎట్లా అంటే అక్క లైక్ మీ వాయిస్ ఓవర్ ఇచ్చే వీడియోసే చెయ్యండి అట్లా ఇట్లా చెప్తూ ఉంటారు. నాకు ఉంటది వాయిస్ ఓవర్ ఇచ్చి డైలీ వీడియోస్ పెట్టాలి అని, బట్ డైలీ వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోలో అంటే నాకు ఎడిటింగ్స్ కి టైం ఉండట్లేదండి. అందువల్ల నేను వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోలు పెట్టలేకపోతున్నాను. ఐఎమ్ సో సారీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీరు గ్రాడ్యుయేషన్ అయినందుకు మేము కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాము. మిమ్మల్ని చూసి చాలా మంది లేడీస్ ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు. యు ఆర్ రియల్లీ ఇన్స్పిరేషన్ టు ఆల్ లేడీస్. ఓకే, చాలా మంది అడుగుతున్నారు లైక్ అంటే ఇట్లా పెడుతున్నారు, అక్క మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అక్క అని చెప్పేసి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాంటి మెసేజెస్ చూసినప్పుడు. అండ్ మనల్ని చూసి కొంతమంది మంచిగా మారినా మంచిగా ఉన్నా చాలు. మనల్ని చూసి చెడు నేర్చుకోకుండా మంచి నేర్చుకోగలుగుతున్నాం ఒకళ్ళ నుంచి అనుకుంటే అది చాలా మంచి హ్యాబిట్ అండి. ప్రతి ఒక్కళ్ళ దాంట్లో ఒక్కొక్కరు నచ్చొచ్చు. మనం ఒకళ్ళని ఇష్టపడుతున్నాం అంటే వాళ్ళ నుంచి మనం మంచి ఎంత నేర్చుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. నేనైతే అదే బాగా నమ్ముతాను. యూకే వంటలు చేయడానికి వెళ్ళావా? యూకే వంటలు చేయడానికి వెళ్ళావా? ఈ క్వశ్చన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే విన్నా నేను. అండ్ ఫస్ట్ క్వశ్చన్, యూకే వెళ్ళింది తినడానికా, యూకే వెళ్ళింది వంటలు చేయడానికా? సో ఈ క్వశ్చన్ అడిగి చాలా మంది నన్ను చాలా సార్లు అడిగారు, కమెంట్ సెక్షన్ లో కూడా కమెంట్ చేశారు. అండ్ నేను ఒకసారి ఆన్సర్ కూడా ఇచ్చా, మళ్ళా ఇస్తున్నా. అండ్ నాకు మళ్ళా దీనిలో పెట్టింది కూడా యూకేలో ఉన్న వాళ్ళే పెట్టారు ఆ క్వశ్చన్. అండ్ యూకేలో నాకు ఎవరైతే తినడానికి వెళ్ళావా, యూకే వంటలు చేయడానికి వెళ్ళావా అన్నవాళ్ళు మీరు తినకుండా ఉన్నారా? మీరు తినకుండా ఉంటే కనుక చెప్పండి, బరాబర్ నేను ఆపేస్తా. మీరు అసలు తినొద్దు తాగొద్దు, ఏం చేయొద్దు. మీరు తాగకుండా తినకుండా మీరు పని చేసుకొని చదువుకొని ఇంటి డబ్బులు పంపించుకొని ఫ్యామిలీని చూసుకొని ఉండండి. ఓకేనా? అండ్ ఇంకొకటి, నాకు మెయిన్ నేను ఇక్కడికి వచ్చేటప్పుడు యూకేకి వెళ్ళి కొన్ని రూల్స్ ఉంటాయి మనకి యూకే రావడానికి. లైక్ ఇట్లా ఉండాలి. అక్కడికి వెళ్ళాక మనకి వచ్చేటప్పుడు ఇమిగ్రేషన్ లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్ కానీ నాకు ఇమిగ్రేషన్ లో కానీ మీరు యూకే వెళ్ళి వీడియోలు చేయొద్దు, యూకే వెళ్ళి వంటలు వండొద్దు, యూకే వెళ్ళి తినొద్దు అని నాకు ఎవరు చెప్పలేదు. అర్థమవుతుందా? యూకే వెళ్ళి నువ్వు అది చేయొద్దు ఇది చేయొద్దు అని నాకు ఎవ్వరూ చెప్పలేదు. వీడియోలు చేయొద్దు, వంటలు చేయొద్దు, తినొద్దు అని చెప్పలేదు. ఇమిగ్రేషన్ లో చెప్పియండి. అప్పుడు అందరు కలిసి అందరికి ఉంటుంది కదా ఆ రూలు. అప్పుడు అందరం చేయకుండా, అందరూ తినకుండా, అందరూ వంటలు చేయకుండా ఉండొచ్చు. ఏంటండి ఈ క్వశ్చన్స్? అది కూడా యూకేలో ఉన్నారు, కొంచెం మెచ్యూర్డ్ గా ఉండాలి కదా. నాకు అది కూడా యూకేలో ఉన్న వాళ్ళు పెడుతుంటేనే కొంచెం బాధ అనిపించింది. బాధ కాదు, కోపం వచ్చింది. యాక్చువల్ గా నేను కోపం తెచ్చుకోను. మాక్సిమం నెగిటివ్ అనిపించిన వాళ్ళ దగ్గర నుంచి చాలా దూరంగా ఉంటాను నేను. బట్ ఇండియాలో వాళ్ళకి అర్థమవుతుంది కదా, నా ప్రొఫెషన్ నేను చూసుకుంటూ నాకు ఇష్టమైన ఫ్యాషన్ నేను వీడియోస్ చేసుకుంటున్నాను, నా పార్ట్ టైం నేను చేసుకున్నాను, అన్ని మీకు చూపించాను. నేను ఎలా వచ్చాను, ఏంటి నా పార్ట్ టైం ఏంటి, నా స్టడీ ఏంటి అన్ని మీకు చూపించాను. ఇంకా వీడియోస్ అనేది నా ఇష్టం, అర్థమవుతుందా? నా ఇష్టం. అండ్ మీరు వండుకుంటున్నావు తింటున్నావు అంటే మీరు వండట్లేదా, మీరు తినట్లేదా, మీ ఇంట్లో రైస్ బ్యాగ్స్ లేవా, మీ ఇంట్లో కర్రీ చేసుకుని కర్రీ అన్ని లేవా? చేసుకుంటున్నారు కదా. నేను వీడియోస్ పెడుతున్నాను, మీరు వీడియోస్ పెట్టట్లేదు, అంతే తేడా. మీరు కూడా చెయ్యండి, సపోర్ట్ చేస్తారు కదా జనాలు. మీకు ఇష్టమైనది చేయండి. మీకు డాన్సింగ్ ఇష్టమా, డాన్స్ చేయండి. మీకు పాడడం ఇష్టమా, పాటలు పాడండి. లేదంటే మీకు మోటివేషన్ ఇవ్వడం ఇష్టమా, మోటివేషన్ ఇవ్వండి. లేదా ఏమి ఇష్టం మీకు అది చెయ్యొచ్చు కదా. పక్కన వాళ్ళని అనడం అనేది చాలా సింపుల్. నరం లేని నాలుక చాలా మాట్లాడుతుందండి, కానీ కొట్టిన దెబ్బైనా పోతుందేమో కానీ అన్నమాట అస్సలకి పోదు.
సో కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించండి బ్రో. ఎందుకు ఇట్లా చెప్పండి? మంచిగా అలా వెళ్ళిపోవాలి, కానీ ఎందుకు అట్లా ఎప్పుడు నెగిటివ్గా ఉండడం వల్ల మీకు మెంటల్ ప్రెషర్ ఉంటుంది. యాక్చువల్గా నేను ఇలాంటి ఏం తీసుకోను, చాలా పీస్ ఉంటా, చాలా హ్యాపీగా ఉండాలని ట్రై చేస్తా. హ్యాపీగానే ఉంటా, నాకు మంచిగా అనిపించిన సైడే ఉంటా నేను. కానీ కొంతమంది ఇలా చూసినప్పుడు అంటే వాళ్ళు ఎందుకు అలా థింక్ చేస్తున్నారు అని అనిపిస్తూ ఉంటుంది. నీ వీడియోస్ నుంచి ఏం నేర్చుకోవాలి అని కూడా అడుగుతున్నారు. యూకేలో ఉన్న వాళ్ళే సమ్ పర్సన్ పెట్టాడు అనమాట. వాళ్ళకి చెప్పేది ఏంటంటే, కొంతమంది నా కుకింగ్ చూసి కుకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది నేను తిన్నది వాళ్ళకి తింటున్నప్పుడు వాళ్ళకు కూడా చాలా మంది తినాలనిపించింది అని చెప్పిన వాళ్ళు నాకు ఇంతమంది ఉన్నారు. సో వాళ్ళకి నాకు కూడా కొంతమంది ఫుడ్ వీడియోస్ చూసినప్పుడు తినాలనిపిస్తుంది. దట్ మీన్స్ వాళ్ళు రాంగ్ అని కాదు కదా, మనకి ఇంకా ఆకలి అయ్యేలాగా చేస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం. అండ్ ఇంకొకటి, ప్రతి ఒక్కళ్ళు యూకేలో ఏం చూసి నేర్చుకోవాలంటే, నేను ఫస్ట్ యూకేకి రాగానే ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా నేను ఐటీ ఇండియా టు యూకే అనే పేజ్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. నేను అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, మీకు మాట్లాడాను, లైక్ స్కామ్స్ గురించి చెప్పాను, అకామిడేషన్స్ గురించి చెప్పాను, వీసా గురించి చెప్పాను, యూత్ మొబిలిటీ గురించి చెప్పాను. చెప్పాల్సినవన్నీ నేను చెప్పాను. నాకు యూకే వచ్చే ఫాలోవర్స్ మాత్రమే ఇంపార్టెంట్ కాదండి, నాకు ఇండియాలో చాలా మంచి సపోర్ట్ ఉంది. నాకు వాళ్ళందరూ ఇంపార్టెంట్. వాళ్ళకి నచ్చింది ఏంటనేది నేను చేస్తా. అర్థమవుతుందా? కోపడ్డానా? సారీ. మనీజో మ్యారీ అందరూ మ్యారేజ్ గురించి అడుగుతున్నారు. మీ పెళ్ళెప్పుడక్క, మీ పెళ్ళెప్పుడక్క, మీ పెళ్ళెప్పుడక్క, మీ పెళ్ళెప్పుడక్క. నేను మ్యాక్సిమం నా పెళ్లికి మిమ్మల్ని అందరిని ఇన్వైట్ చేసేస్తా, వచ్చేసేయాలి, సరేనా? పెళ్ళి అంటే నాకు ప్రజెంట్ 24 years అండి, 24 years. అండ్ నాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి, అవి ఇంకా కంప్లీట్ కాలేదు. నేను అనుకొని వచ్చిన పనులు చాలా ఉన్నాయి యూకేకి. సో అవన్నీ నేను ఫుల్ఫిల్ అయ్యాక తప్పకుండా మీ అందరికి చెప్తాను, పెళ్లి చేసుకుంటాను. కానీ నాకు టైం పడుతుందండి, ఎందుకంటే నేను ఫ్యామిలీని నేనే చూసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి. మా అన్నయ్య ఉన్నాడు, మా అన్నయ్యని చూసుకోవాలి, మా అన్నకి నేను, నాకు మా అన్నయ్య. సో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ తర్వాత కొంచెం ఫినాన్షియల్గా అంతా ఓకే అయ్యాక మ్యారేజ్ అనేది చేసుకుంటానండి. చాలా మంది అడుగుతున్నారు, అక్క యూకేలో మీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? నా హ్యాపీయెస్ట్ మూమెంట్ వచ్చేసి మన రీసెంట్గా గ్రాడ్యుయేషన్ అయింది కదండి. సో దట్ వాజ్ మై హ్యాపీయెస్ట్ మూమెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి, నాకనే కాదు, అబ్రాడ్ వచ్చి ఎవరైతే స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుంటూ మాస్టర్ కంప్లీట్ చేసి అటు స్టడీస్ని ఇటు పార్ట్ టైంని మేనేజ్ చేసుకుంటూ ఎవరైతే కష్టపడి మాస్టర్స్ సాధించారో, గ్రాడ్యుయేట్ అయ్యారో, వాళ్ళకి తెలుస్తుంది ఆ హ్యాపీ మూమెంట్ ఏంటి అనేది. ఎందుకు అంటే మనం ఎంత కష్టపడి ఫీజు పే చేసాము, ఎంత కష్టపడి ఇక్కడ స్ట్రగుల్స్ ఫేస్ చేసాము, కాలేజ్ ఎలాగ మేనేజ్ చేసుకున్నాము, ఎలా అసైన్మెంట్స్ చేసుకున్నాము, ఇవన్నీ ఏమనిపిస్తుంది అంటే ఓన్లీ చేసిన వాళ్ళకే తెలుస్తుందండి. అండ్ నేను మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. సంథింగ్ యూకేలో ఉండే ఆమె ఎవరో, సంథింగ్ అంజలి అనే ఎవరో సంథింగ్ నాకు కమెంట్ చేశారు. ఎట్లా అంటే, తను ప్రొఫైల్ చెక్ చేశాను నేను, మ్యారీడ్ అండ్ 2 kids ఉన్నట్లున్నారు. వీడియోకి ఏమని పెట్టారంటే, నాకు చాలా మంది మంచి రెస్పాన్స్ ఇచ్చారు. దట్ ఈమె ఏమని పెట్టింది అంటే, గ్రాడ్యుయేషన్ ఏం సాధించావని, దీనికే ఎంత చేస్తున్నావు అని సంథింగ్, ఎట్లా ఏం సాధించావని సమ్ వేరే అంటే హార్ష్గా మాట్లాడుతూ పెట్టింది. నాకు అనిపిస్తుంది ఒక్కటే, మీరు గ్రాడ్యుయేషన్ అయి ఉంటే మ్యారేజ్ చేసుకున్నారు, ఇప్పుడు మ్యారేజ్ పిల్లలు ఉన్నారు, దట్స్ వాజ్ ఫైన్, దట్స్ యువర్ పర్సనల్ అండి. కానీ మీరు గ్రాడ్యుయేషన్ అయి ఉంటే మీ హస్బెండ్ గ్రాడ్యుయేషన్కి రారా? హ్యాపీగా ఫీల్ అవ్వరా? ఫొటోస్ పెట్టుకోరా? మీరు వీడియోస్ తీసుకోరా? మీ పిల్లలతో వీడియోస్ దిగరా మీరు? మరి మీ పిల్లలతో వీడియోలు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? ఏం సాధించారని చేస్తున్నారు చెప్పండి. నాకు అనిపించింది యూకేలో ఉండి మరి ఇంత ఇమ్మెచ్యూర్గా ఎలా ఉంటున్నారో అనిపించింది ఒక్కొక్కసారి. అండ్ దట్టు అమ్మాయిలకే పడదంటారు కదా, నాకు ఆ కమెంట్ చూసినప్పుడు అయితే అదే ఫీల్ అయ్యాను నేను. దట్ వాజ్ టోటల్లీ రాంగ్ అండి. మీరు థింక్ చేసేదాన్ని మార్చుకోండి. ప్రతి ఒక్కరికి ఎవరు ఎంత చేశారనేది వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ఈజీగా జడ్జ్ చేయడం అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది, కానీ బట్ మనం ఫేస్ చేసే టైంకే మనకు అర్థమవుతుంది. నరం లేని నాలుక ఎంతైనా మాట్లాడుతుంది, కొట్టిన దెబ్బైనా పోతుంది, కానీ అన్నమాట పోదు. గుర్తుంచుకోండి, కొంచెం మైండ్ సెట్ అనేది మార్చుకోండి. నేను చెప్పాల్సింది అది. యాక్చువల్గా నేను ఎంత కోపం తెచ్చుకోను, బట్ నాకు హ్యాపీ మూమెంట్లో నేను చూసేసరికి కొంచెం ఏంటి ఇలా ఉన్నారు మనుషులు, ఇంత నెగిటివ్. నేను యాక్చువల్గా నెగిటివ్ పీపుల్కి చాలా దూరంగా ఉంటా. వీళ్ళు నాకు నెగిటివ్ అనిపిస్తున్నారు అంటే వాళ్ళతో మాట్లాడడానికి ఆల్మోస్ట్ కట్ చేసేస్తాను నేను. వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మాట్లాడితే తప్ప మ్యాక్సిమం వాళ్ళకి దూరంగా ఉండడానికే ట్రై చేస్తాను.
అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇలా ఆలోచించి మీరు యూకేలో ఉంటున్నారు అంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇద్దరు పిల్లలకి తల్లి, మంచి వైఫ్ అయి ఉంటారు. తప్పకుండా మీరు మైండ్ సెట్ అనేది మార్చుకోండి. ఇంకొకటి వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇవన్నీ మనం పక్కన పెట్టేద్దాం. అలాగే మీ సాడ్ మూమెంట్ ఏంటి, ఇది కూడా అడిగారు. నా సాడ్ మూమెంట్ ఏంటి అంటే ఇక్కడికి వచ్చాక చాలా చాలా కష్టాలు ఫేస్ చేశాను నేను. చాలా స్ట్రగుల్స్, అది తెలిసిన వాళ్ళ విషయంలో కానీ, ఫ్రెండ్స్ విషయంలో కానీ, ఇంకా చాలా వరకు ఫేస్ చేశాను. అవన్నీ నేను మీకు వీడియో చేస్తాను. ఇక్కడ ఎలా నాకు హ్యాపీ మూమెంట్, సాడ్ మూమెంట్ రెండు నేను మీకు షేర్ చేస్తే ఇక్కడికి వచ్చాక ఏమైంది ఏంటి అనేది. అండ్ నన్ను మన తెలుగు వాళ్ళే మోసం చేయడం జరిగింది. ఇట్స్ ఆల్మోస్ట్ 15 lakhs లాస్ అయ్యాను నేను. 15 లక్షలు లాస్ అయ్యాను. సో అది కూడా నేను మీకు వీడియో చేసి పెడతాను. బీ అవేర్ అండి. ఎందుకంటే మీకు ఎందుకు పెడతా అంటున్నాను అంటే లైక్ నాలాగా ఎవరు మోసపోవద్దు, అదే నేను చెప్పేది. అంటే నేను యాక్చువల్గా ఈజీగా నమ్ముతాను జనాల్ని, అనుకుంటా. అదే నేను చేసిన మిస్టేక్. అండ్ ఓకే, అవన్నీ నేను మీకు తర్వాత చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇండియాకి ఎప్పుడు వస్తున్నావు అక్క అంటే, ఇండియాకి ఎప్పుడెప్పుడు వస్తున్నావు అని అడుగుతున్నారు. నాకు కూడా రావాలనే ఉంటుంది. నాకైతే మొన్న వచ్చిన దగ్గర నుంచి అస్సలు మొత్తం, ఎందుకంటే ఆల్మోస్ట్ 3 months ఇండియాలో ఉన్నాను కదా, నాకైతే మళ్ళీ ఎప్పుడు వెళ్తానా అనిపిస్తుంది. సూన్ ఇన్స్టాగ్రామ్లో ఇప్పటి వరకు మనల్ని ఫాలో అవన వాళ్ళు ఉంటే ఫాలో చేసేయండి. మ్యాక్సిమం 500Kకి రానీకి ట్రై చేస్తాను నేను. ఇప్పుడు 430 ఉన్నారు కాబట్టి ఇంకొక 70K త్వరగా ఫాలో అయితే 500K ఇండియాలో సెలబ్రేట్ చేసుకుందాం. అంటే నాకు కొంచెం ఇలా చేయాలి 500Kకి అని ఉంది. సో అట్లా చేసుకుందాం అనుకుంటున్నా. అక్క గ్రాడ్యుయేషన్ అయిపోయింది కదా, ఫారెన్ లోనే సెటిల్ అయిపోతావా లేదా బ్యాక్ ఇండియా వచ్చేస్తావా? అబ్సల్యూట్లీ నేను బ్యాక్ ఇండియానే వచ్చేస్తాను. 100% డామ్ ష్యూర్. నేనైతే ఇక్కడైతే సెటిల్ అవ్వను. నేనైతే బ్యాక్ ఇండియా వచ్చేస్తాను, అక్కడే సెటిల్ అవుతాను. ఎందుకంటే నాకు నచ్చింది నేను చేస్తా కాబట్టి నాకు ఇండియాలో సెటిల్ అవడమే నాకు హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మా అన్నయ్యని వదిలి నేను అస్సలు ఉండలేను. ఇప్పటికే పాప మా అన్నయ్య నాకు ఇంత దూరంగా ఎలా ఉంటున్నాడని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. నేనైతే ఇండియా వెళ్ళిపోతాను, ఇక్కడైతే సెటిల్ గాను. నాకు వీసా ఉంది, ఇక్కడ ఇంకా 2 years ఉంది. అది అయ్యాక నేను ఇండియా వెళ్ళిపోతే ఇక్కడైతే సెటిల్ అవ్వను. అక్క మీ పెళ్ళెప్పుడు? చాలా మంది అడుగుతున్నారు పెళ్ళెప్పుడు అయితే మీకు చెప్పకుండా ఉంటానా? పెళ్ళెప్పుడు చేసుకుంటావు అక్క అని అడుగుతున్నారు. సో నా పెళ్ళి వచ్చేసి నేను పక్కా మీకు చెప్తాను. నాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయండి. యాక్చువల్గా కొన్ని మోసాలు జరగడం వల్ల నేను 1 year బ్యాక్ వెళ్ళిపోయాను. అది మీకు చెప్తాను, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను పక్కాగా. ఎందుకంటే నాలాగా ఎవరు అవ్వద్దు కదా. మళ్ళా నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. మా అన్నయ్యని చూసుకోవాలి, మా అన్న నన్ను చూసుకోవాలి. మేమిద్దరమే ఒకరికొకరు కాబట్టి మేమిద్దరం చూసుకొని, అంటే కొన్ని ఫినాన్షియల్ గా మంచిగా సెట్ అయితే మ్యారేజ్ చేసుకుంటాను మంచిగా. మీ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తా తప్పకుండా. మీరు డైట్ చేస్తారా? నా వీడియోస్ చూసాక కూడా మీకు డైట్ చేస్తాను అనిపిస్తుందా నేను? అండ్ ఇంకొకటి, గర్ల్స్ లో ఈ జనరేషన్ లో మీరు చాలా గ్రేట్. మీరు గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంది ఆడపిల్లలు అబ్రాడ్ వచ్చి ఎంతో కష్టపడి వాళ్ళ ఫ్యామిలీస్ ని చూసుకుంటూ చాలా మంది ఉంటారండి. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. నేనైతే కీర్తి అక్క ఒక ఛాన్స్ ఇస్తావా, లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటా అక్క అంటున్నారు. లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటా అంటున్నారు. అక్క కెన్ యూ మేక్ ద కిచిడి రెసిపీ? ఇలా కిచిడి, మటన్, చికెన్, బీన్స్, చాలా మంది చాలా కర్రీస్ అడిగారు. అవన్నీ నేను రెసిపీస్ చేసి పెడతానే మీకోసం, సరేనా? అక్క నువ్వు లైఫ్ లో ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. నీ జర్నీ అంతా నా బ్లెస్సింగ్స్ తప్పకుండా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. ఇంత ప్యూర్ గా ఇంత మంచిగా మెసేజ్ చేసావు నాకు. థ్యాంక్ యూ సో మచ్. యూకే వెళ్ళడానికి మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి, మనీ ఎంత ఖర్చు అయ్యాయి? సో ఇవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. అంటే యూకే రావడం ఎట్లా జరిగింది, ఎంత ఖర్చు అయింది, ఇవన్నీ నేను మీకు 1 by 1 వీడియో పెడతాను. అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అక్క ఈసారి వచ్చినప్పుడైనా చెప్పక్క, తప్పకుండా అందరం మీట్ అవుదాము. ఫ్యాన్ మీట్ పెట్టు. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ప్రతిసారి కలవాలని ఉంటుంది, బట్ ఎప్పటికీ కుదరదు. అట్లా లాస్ట్ టైం కూడా అట్లానే అయ్యింది. ఈసారి మాత్రం పక్కా ప్లాన్ చేద్దాం, సరేనా? అక్క మీ బ్రోని ఎందుకు అంతలాగా లైక్ చేస్తున్నారు? బ్రోని అంతలాగా లైక్ చేస్తున్నారు అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ అన్నయ్య అంటే ఇష్టం ఉంటుంది కదా. నాకు ప్రాణం, అందరిలాగానే నాకు కూడా మా అన్నయ్య అంటే ప్రాణం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా అన్నయ్యకి నాకు మా అన్నయ్య అన్నట్లు పెరిగాము. సో మా అన్నయ్యని వదిలి నాకు అసలు ఉండలేను. ఇప్పుడు కూడా పాపం మా అన్నయ్య నాకు దూరంగా ఉంటున్నాడు, చాలా చాలా కష్టంగా ఉంటున్నాడు. నేను కూడా చాలా మిస్ అవుతున్నా మా అన్నయ్యని.
నీ వీక్నెస్ ఏంటి అక్క, నీ వీక్నెస్ ఏంటి? నా వీక్నెస్ ఏంటి అంటే అందరినీ ఈజీగా నమ్ముతాను, అలాగే అందరికీ నో చెప్పలేను. అంటే అరే వాళ్ళు ఏమనుకుంటారా, అరే వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఉండడం కోసం నేను స్ట్రగుల్ అవుతాను. బట్ అది మార్చుకున్నా నేను రీసెంట్గానే, నో చెప్పడం నేర్చుకున్నా. మీరైతే ఎప్పుడైతే నో చెప్పడం నేర్చుకుంటారో మీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఎదుటి వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళ కోసం మనం సఫర్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. నేనైతే అది మార్చుకున్నాను. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ మోటివేషన్, ఎనీ వన్ థింగ్ బిహైండ్ యువర్ సక్సెస్ఫుల్లీ గోయింగ్. లైఫ్ గురించి ఒకటే చెప్తాను, చాలామంది చాలా అంటారు, అవేం పట్టించుకోకండి అని నేను ఈజీగా చెప్పొచ్చు ఆ మాట. బట్ నేను కూడా పట్టించుకొని బాధపడి ఏడ్చి చాలా రోజులు ఉన్నాయి. కానీ ఒక్కసారి మనం ముందుకెళ్ళాక కూడా నజర్ ఈజ్ రియల్ అంటారు కదా, నా లైఫ్లో చాలా జరిగింది. సో అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటా త్వరలోనే. అండ్ ఒక్కనొక మూమెంట్లో అయితే చాలా డౌన్ఫాల్కి వెళ్ళిపోయా సీరియస్గా. ఎంత అంటే నాకు తెలిసిన వాళ్ళే మోసం చేయడం జరిగింది. సో దాన్ని నేను అసలు తీసుకోలేకపోయాను. ఓకే, ఇదంతా వద్దు, నేను మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో పక్కా ఏంటి అనేది చెప్తాను. మా ఇంట్లో నాకు అమ్మాయిని చూస్తున్నారు, మీలాగా మీ సైడ్ ఎవరైనా అమ్మాయిని ఉంటే నాకు సెట్ చేయండి. ఏంటి బ్రో ఇది? పెళ్లి చేసుకునే అబ్బాయి గురించి అయినా చెప్పండి అక్క, మీకు ఎలాంటి అబ్బాయి కావాలి? నాకు వచ్చేసి ఎలాంటి అబ్బాయి అంటే ప్రతి అమ్మాయి కోరుకునేదే, కేరింగ్ చూపించాలి, లవ్ చూపించాలి. అండ్ నాకేంటి స్పెషల్గా అంటే నాకు మా నాన్నలాగా చూసుకొని నన్ను కేరింగ్ చేస్తూ మంచిగా ఏం అడగను నేను. ఎట్లా అంటే అంటే డబ్బు పరంగా షాపింగ్ చేయించు, నగలు కొనిపెట్టు, ఇవేం నేను అడగను. నన్నుగా ఇష్టపడి నా ఫీలింగ్స్ని రెస్పెక్ట్ ఇచ్చి నేనే కష్టపడి చూసుకుంటా ఖాళీ అంటే. కానీ నాకు చిన్న ఫ్యామిలీ, అత్తమ్మ, మామయ్య, హస్బెండ్, పిల్లలు, వాళ్ళతోటి చిన్న లైఫ్ చాలు అనిపిస్తూ ఉంటుంది. నన్ను మా నాన్నలాగా, మరీ ముఖ్యంగా మా అన్నయ్యలాగా చూసుకునే హస్బెండ్ నాకు వస్తే ఈ లైఫ్కి నాకు అది చాలు. ఇంక నా లైఫ్ మా హస్బెండ్కి అట్లా ఇచ్చేస్తా అనమాట. మా అన్నలాగా చూసుకుంటే చాలు, నాకేమొద్దు లైఫ్లో. ఇంకా వాళ్ళకి బానిస అయిపోతాను నేను, అట్లుంటాను. చాలా కోరికలు ఉంటాయి కదా అమ్మాయిలకి, సో అంతే. సో అలాగే అబ్బాయిలు మీకు ఎలాంటి అమ్మాయి కావాలో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అమ్మాయిలు మీకు ఎలాంటి అబ్బాయి కావాలో కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోతున్నట్లుంది. సో మిగతా క్వశ్చన్స్కి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా పార్ట్ 2లో. సో ఇప్పటి వరకు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వీడియో వచ్చేస్తుంది అనమాట. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని గట్టిగా కొట్టండి. పార్ట్ 2లో ఏం క్వశ్చన్స్ అడిగారు అనేది కూడా మీకు ఈజీగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం మరి, bye guys, love you. Please subscribe to our channel Keerthiraj Vlogs. Bye bye, see you on next video.